దాదాపు 8 మాసాలు అయింది. కనీసం ఆ 8 మాసాలు కూడా ప్రభుత్వం ఏర్పడింది, ప్రభుత్వం పనిచేయాలా, వాళ్ళకు కూడా మేము అవకాశం ఇవ్వాలా అనే ఆలోచనలో ఈ 8 మాసాలు కూడా కనీసం వచ్చిన హామీలన్నీ కూడా ఒకటి కూడా నెరవేర్చడం సాధ్యం కాలేదు. ఈరోజు నిజంగా ఈ మధ్య ఒక రైతు సమస్యలపై జిల్లా హెడ్ క్వార్టర్స్లో చేయడం జరిగింది. తర్వాత విద్యుత్ ఛార్జీల పైన నియోజకవర్గాలు చేయడం జరిగింది. ఈరోజు విద్యార్థులు పట్టుకునే కష్టాల మీద జీపీఎఫ్ కావచ్చు, వసతి సేవలు కావచ్చు, విద్యాకాలం కావచ్చు, ఏది కూడా చెల్లించకపోగా ఈరోజు నిజంగా విద్యార్థులు బాధంటే కనీసం విద్యార్థులను కాలేజీకి వెళ్ళించి పైకి పడే పరిస్థితి, వాళ్ళని ఎగ్జామ్స్ కూర్చోబెట్టే పరిస్థితి కూడా లేదు. ఈరోజు నిజంగా తల్లిదండ్రులు చాలా బాధతో చదువు మార్పించి వాళ్ళ వ్యవసాయాలతో కూలి నాలుగు పంపే పరిస్థితి వచ్చింది. ఈరోజు నిజంగా ప్రతి పేద విద్యార్థి చదవాలని ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి అందులో ఎంతోమంది ఇంజనీర్లుగా, డాక్టర్లుగా ఆ రోజు చేయడం జరిగింది. ఎందుకంటే విద్య అనేది ప్రతి కుటుంబంలో ఒకడు ఏదో పెద్ద ఇంజనీర్ గానో డాక్టర్ గానో ఉంటే ఆ కుటుంబానికే కాక ఆ గ్రామానికి కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉండే ప్రజానికానికి కూడా అందరికీ కూడా ఆదర్శం అవుతారని నమ్మిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అదే ఆ రోజు నిజంగా అన్ని వర్గాల వారు కూడా సముచిత స్థానం కల్పించాలని ఆలోచన చేయడం అంటే ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు అయితే ఇది చాలా తక్కువ ఉంది. వారు ఏదో నిజంగా కొంచెం వయసు వచ్చిన బట్టే లారీ డ్రైవర్లు గానో, మెకానికల్ గానో, ఏదో కిరాణా దుకాణాల్లో గుమస్తాలుగానో పోతున్నారు. వారు కూడా అన్ని వర్గాలతో సమానంగా చదవాలి అనే ఒక మంచి ఆ సదుద్దేశంతో 4% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు మైనార్టీలో కూడా మహిళలు కూడా ఈరోజు చదువుతున్నారంటే ఆ రోజు ఆయన చదువే. ఇలాంటిది తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత పూర్తిగా అన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, విద్యపై. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా 2 అడుగులు ముందు చేసి ఈరోజు నిజంగా చూడండి ప్రతి గ్రామంలో కూడా నాడు నేడు స్కూల్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా కార్పొరేటివ్ విద్యాలయాలు మించి అన్ని గ్రామాల్లో కూడా స్వాగతం దొరుకుతాయి ఎక్కడ పట్టా. ఎందుకంటే ప్రతి పేద విద్యార్థి చదవాలి. కార్పొరేట్ స్కూల్స్కు పేద విద్యార్థి పోయే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరికి కూడా మెరుగైన విద్యను అందించాలని ఆలోచన చేసింది. ఎందుకంటే ఎలిమెంట్ స్కూల్స్ నుంచే వాళ్ళకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి, ఎందుకంటే నా బిడ్డలు లండన్, అమెరికా లాంటి దేశాల్లో చదువుతున్నారు, ప్రతి పేదవాడి బిడ్డ కూడా లండన్, అమెరికా లాంటి దేశాలు చదవాలి అనే ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈరోజు విదేశీ విద్యాదీవన అక్కడ కూడా, ఎందుకంటే ఇక ప్రతి పేదవాడు అమెరికా, లండన్ దేశాలు పోవాలంటే వెళ్ళే పరిస్థితి లేదు. నా బిడ్డలు లండన్లో చదువుతున్నారు, వాటితో సమానంగా నీకు ప్రతి పేదవాడి బిడ్డ చదవాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలోనే ఒక పెద్ద కంపెనీలకు సీఈఓలుగా ప్రతి పేదవాడి బిడ్డ కూడా కావాలి అని ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయడం జరిగింది. ఇలాంటి విద్యను ముందుకు తీసి కోరుతుంటే చంద్రబాబు నాయుడు గారు వారు ఎన్నికలకు ముందు ఆయన మేనిఫెస్టోలో చెప్పడం ఏమి ప్రతి ఇంట్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబంలో ఒక్కరికే ఇస్తున్నాడు. నేను మీ ఇంట్లో ఎంతమంది ఉన్నా నీకు 15,000, నీకు 15,000 అని 45,000, 50,000 మీకు 60,000 వస్తాడు అని చెప్పి ప్రజలను మోసగించడం జరిగింది. కానీ ఆయన అధికారంలోకి వచ్చాడు, ఎక్కడ కూడా ఒక్కరికి కూడా ఎక్కడ ఇచ్చిన పాపానికి పోలేదు. కానీ ఈరోజు ఆయన ఎన్నికలకు ముందు రాష్ట్ర బడ్జెట్ పరిస్థితి తెలీదా? ఈరోజు ఆయన ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడుతో దివాలా తీశాడు, నేనేం చేయలేకపోతున్నానని పైన భగవంతుడు చూసి ఆయన దండం పెట్టడం జరుగుతూ ఉంది. ఎంత మోసం అంటే ఇంత చంద్రబాబు నాయుడు గారు మోసం అనేది తెలుసు. కానీ మళ్ళా కూడా ప్రజలు ఏదో ఈసారైనా మనకు ఏం చేస్తాడేమో అని ప్రజలు ఆలోచన చేయడం జరిగింది. ఈరోజు ఏది చెప్పినా చంద్రబాబు నాయుడు గారు, శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పినట్టు హైదరాబాద్ నేను డెవలప్ చేశాను, ఐడెన్సిటీ నేను కట్టాను, ఎంతో పొరపాటు ఆయన గోల్కొండ నేను కట్టాను, చార్మినార్ నేను కట్టాను అని అట్లా. కానీ చాలా అది కూడా చెప్పేవాడు. ఆ చార్మినార్ హైదరాబాద్ ఈ డెవలప్ చేసేది అది ఎప్పుడో అది అభివృద్ధి చేసిన పట్టణం, అది ఒకటి డెవలప్ చేసేది. కానీ వీళ్ళు కూడా ఏదో కొంత చేసి ఉండొచ్చు, కానీ చార్మినార్లో గోల్కొండ కూడా నేను కట్టానని చెప్పాను. రోజులు పోతే మతిస్థితి సరిగా లేదు కాబట్టి కావున ఆలోచన చేయాలా.
తప్పకుండా. ఎందుకంటే ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడే రోజు ఆసన్నమైంది. తప్పకుండా ఇంకా ప్రజల పక్షాన మేము నిలబడతాం. తప్పకుండా ఆ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేదానికి కానీ, ఏదో అమ్మఒడి కానీ, అమ్మ వందనం కానీ, అందరూ ఆయన అమ్మ వందనం చేసినాడు. అమ్మ వందనం అయినా సరే అది ఇచ్చే వరకు కూడా పోరాటం ఆగదు. తప్పకుండా 5వ తేదీన రాయచూరులో భారీ ఎత్తున మేమందరం కూడా ఇది విద్యుత్ బోర్డు ఫీజు రియంబర్స్మెంట్ పైన బోరుకు సిద్ధం కావడం జరుగుతుంది. తప్పకుండా ఆ రోజు బ్రహ్మాండంగా ప్రజలు, తల్లిదండ్రులు కూడా పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని మీ ద్వారా కోరుతున్నాను.